సాంబా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీకు ఈ ఐపీఎల్కి సంబంధించిన ప్రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఫ్యాన్సీ టీమ్స్ ఏ విధంగా తీసుకోవాలి, అలాగే ఫైనల్గా ఏ టీం విన్ అవుతుంది అనే ప్రతి దానికోసం అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు కంపల్సరీ ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు కంపల్సరీగా మంచి ఇన్ఫర్మేషన్ అది ఉంటుంది. కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్కి ఇంకా ఎవరైతే కొత్తగా వచ్చారో మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో మీ సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఈ రోజు నుంచి మీకు మ్యాచెస్ ప్రివ్యూ ప్రెడిక్షన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు ఐపీఎల్ 39th మ్యాచ్కి సంబంధించిన ప్రివ్యూ అయితే చెప్తున్నాను. సో 39th మ్యాచ్లో మనకు వచ్చేసి సిఎస్కే వర్సెస్ లక్నో మ్యాచ్. సో సిఎస్కే వర్సెస్ లక్నో మ్యాచ్కి సంబంధించిన పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, ఫ్యాన్సీ టీమ్స్ ఏ విధంగా తీసుకోవాలి, అలాగే ఏ మ్యాచ్ విన్ అవుతుంది, 2 టీమ్స్లో ఏ మ్యాచ్ విన్ అవుతుంది అని ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. సో 39th మ్యాచ్ వచ్చేసి మనకి సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్. సో చెన్నైలో మ్యాచ్, చిదంబరం స్టేడియంలో మనకి మ్యాచ్. సో చెన్నై హోమ్ గ్రౌండ్. సో ఇక్కడ మనకి లాస్ట్ 5 మ్యాచెస్లో సిఎస్కే వాళ్ళు 2 మ్యాచెస్ అయితే విన్ అవ్వడం జరిగింది, 3 మ్యాచెస్ అయితే లాస్ అవ్వడం జరిగింది లాస్ట్ 5 మ్యాచెస్లో. సో ఎల్ఎస్జీ వాళ్ళు వచ్చేసి లాస్ట్ 5 మ్యాచెస్లో 3 విన్స్ అయితే అవ్వడం జరిగింది, 2 లాస్ అయితే అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ రీసెంట్గా వీళ్ళిద్దరికి జరిగిన మ్యాచ్లో మనకి లక్నోలో జరిగింది సిఎస్కే వర్సెస్ లక్నో మ్యాచ్. సో అందులో మనకి సిఎస్కే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 176కి 6 వికెట్స్ అయితే పడడం జరిగింది 20 ఓవర్స్కి. సో చేజింగ్లో మనకి ఎల్ఎస్జీ వాళ్ళు 180 ఫర్ 2 వికెట్స్లో మ్యాచ్ అయితే ఫినిష్ చేయడం జరిగింది. అందులో కేఎల్ రాహుల్ అండ్ డికాక్ మంచి స్టార్ట్ అవ్వడం ద్వారా మ్యాచ్ ఎర్లీగా ఫినిష్ చేయడం జరిగింది. సో 19 ఓవర్స్లోనే మ్యాచ్ ఫినిష్ చేసి ఎల్ఎస్జీ వాళ్ళు మ్యాచ్ అయితే గెలవడం జరిగింది ఆ మ్యాచ్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే కనుక సిఎస్కే అండ్ ఎల్ఎస్జీ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే కనుక మనకి సిఎస్కే వాళ్ళు వచ్చేసి 7 మ్యాచ్ ఇప్పటిదాకా 7 మ్యాచ్ అయితే ఆడడం జరిగింది. అందులో 4 విన్స్ అయితే అవ్వడం జరిగింది, 3 మ్యాచ్ అయితే లాస్ అవ్వారు. సో టోటల్గా 8 పాయింట్స్తో సిఎస్కే వాళ్ళు ఉన్నారు. సో ఎల్ఎస్జీ కూడా సేమ్ మనకి 7 మ్యాచెస్లో ఇప్పుడు దాకా 7 మ్యాచ్ అయితే ఆడడం జరిగింది. అందులో 4 విన్స్ అయితే అవ్వడం జరిగింది, 3 లాస్ అయితే అవ్వారు. సో టోటల్గా 8 పాయింట్స్తో ఉన్నారు. సో సిఎస్కే వాళ్ళు 8 పాయింట్స్, అలాగే ఎల్ఎస్జీ వాళ్ళు కూడా 8 పాయింట్స్తో ఉన్నారు. సో ఈ మ్యాచ్ అనేది చాలా టఫ్గానే ఉంటుంది ఇద్దరికి. సో ఇద్దరికి ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి సో ఒక బిగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో బోత్ ద టీమ్స్ కూడా హెవీగానే ఉన్నాయి బ్యాటింగ్ ఆర్డర్ అండ్ బౌలింగ్ ఆర్డర్స్లో. సో డెఫినెట్గా సో ఫైనల్గా మీకు చెప్తాను ఏ టీం విన్ అవుతుంది అనేది. సో ఇక్కడ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మీకు కంప్లీట్గా ఎటువంటి వర్షం పడే అవకాశం అయితే లేదు. సో ఇక్కడ ఎవరైతే ఫస్ట్ టాస్ గెలుస్తారో ఫస్ట్ బ్యాటింగ్కి ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఎక్కువ ఉంది ఈ గ్రౌండ్లో. ఎవరు టాస్ గెలిచినా సరే కంపల్సరీ ఫస్ట్ బ్యాటింగే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 163. సెకండ్ ఇన్నింగ్స్లో మనకి యావరేజ్ స్కోర్ వచ్చేసి 150. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ వచ్చేసి 246 ఫర్ 5 వికెట్స్ 20 ఓవర్స్ సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఇది. సో లోయెస్ట్ టోటల్ వచ్చేసి 70కి ఆల్అవుట్ అవ్వడం జరిగింది సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. సో హైయెస్ట్ టోటల్ వచ్చేసి హైయెస్ట్ చేజర్ వచ్చేసి 208 ఫర్ 5 వికెట్స్ 20 ఓవర్స్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్. సో లోయెస్ట్ డిఫెండ్ వచ్చేసి 126 ఫర్ 8 వికెట్స్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రౌండ్ బ్యాటర్స్కి అలాగే ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. కాబట్టి మీరు టీమ్స్ పెట్టేటప్పుడు ఎక్కువ మంది బ్యాట్స్మెన్ని అలాగే బౌలర్స్ని పెట్టుకొని పిక్ చేసుకోండి. సో కంప్లీట్గా ఇవన్నీ పాటిస్తేనే మన పెట్టే టీమ్స్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇవన్నీ పాటిస్తే కనుక మనకి ఫ్యాన్సీ టీమ్స్ అని ముందుకెళ్ళి మంచి ర్యాంక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో రీసెంట్గా జరిగిన మ్యాచ్లో కేకేఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్. సో ఈ గ్రౌండ్లో మనకి కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 137 ఫర్ 9 వికెట్స్ 20 ఓవర్స్. సో సిఎస్కే వాళ్ళు వచ్చేసి 141 3 వికెట్స్ ఈజీగా చేయడం జరిగింది. సో ఆ మ్యాచ్లో సిఎస్కే వాళ్ళు విన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ దాకా మీకు పిచ్ రిపోర్ట్కి సంబంధించిన మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీకు ఒక ఫ్యాన్సీ టీం కూడా మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే గ్రాండ్ లీగ్ ఆడేవాళ్ళు మినిమం 10 టీమ్స్ అయితే పెట్టుకోండి. అలాగే స్మాల్ లీగ్ ఆడేవాళ్ళు ఒక 5 టీమ్స్ పెట్టుకోండి. సో గ్రాండ్ లీగ్ ఆడేవాళ్ళకి స్మాల్ లీగ్ ఆడేవాళ్ళకి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఎక్కువ టీమ్స్ తీసుకునేటప్పుడు ఎంతమంది ప్లేయర్స్ని కొన్ని ఫార్ములాస్ యూస్ చేయాల్సి వస్తుంది.
సో ఇక ఎవరైతే గ్రాండ్ లీగ్ అండ్ స్మాల్ లీగ్స్ వాడతారో వాళ్ళకి నేను ఫ్రీగా మీకు టెలిగ్రామ్లో మీకు కొన్ని ఫార్ములాస్ ఇస్తాను. దాన్ని అంటే కొన్ని మంది ప్లేయర్లు ఇస్తాను. ఆ ప్లేయర్లను తీసుకొని మ్యాక్సిమం మీరు పెట్టుకొని వెళ్తే కనుక మీకు ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది డెఫినెట్గా. సో ఆ విధంగా ఎక్కువ టీమ్స్ పెట్టుకున్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎక్కువగా మీకు ప్రతి మ్యాచ్కి సంబంధించిన నేను ఎక్కువ టీమ్స్ పెట్టుకున్న వాళ్ళకి నేను ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంకా ఎవరైతే సింగిల్ టీంతో మీరు గ్రాండ్ లీగ్ విన్ అవ్వాలనుకుంటున్నారో అది మాత్రం ఈజీ కాదు. కాబట్టి మీకు ఇంకా ఈజీ వే చెప్తాను. సో సింగిల్ టీంతో ఎవరైతే ఆడుతున్నారో అది స్కిప్ చేసుకొని మీరు కంపల్సరీగా 100% విన్నింగ్ అనేది ఉంటుంది. కుబేరా ఫ్యాంటసీ యాప్లో ఆడుకోండి. డెఫినెట్గా మీకు 100% విన్నింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి కాంపిటీషన్ అనేది హెవీగా ఉండదు. మన ప్లేయరు, మన అపోనెంట్ ప్లేయరు. మనకి కుబేరా ఫ్యాంటసీ యాప్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ ప్లేయర్ ఏంటి, అలాగే 2 players ఏంటి కూడా ఉంది. సో దాంట్లోకి వెళ్ళి ఆడుకోండి. మీకు 100% విన్నింగ్ ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకు గ్రాండ్ లీగ్లో ఒక టీంతో పెట్టుకోవడం వల్ల మీకు అంత యూజ్ అయితే ఏమి ఉండదు. సో మీకు ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఇది కాంపిటీషన్ ఒక టీంతో అవ్వదు. సో మినిమం 10 teams అలా పెట్టుకుంటే కనుక పర్లేదు. అది కూడా ఒక మంచి ఫార్ములాతో వెళ్ళాలి. కంప్లీట్ బేసిక్స్ అన్ని ఫాలో అయితే వెళ్తేనే వస్తాయి ర్యాంక్స్ అనేవి. సో కాబట్టి సింగిల్ ఎవరైతే ఒక టీంతో వెళ్తున్నారో వాళ్ళు దాన్ని స్కిప్ చేసి కుబేరా ఫ్యాంటసీ యాప్లో ఆడుకోండి. మంచి ఆప్షన్, 100% విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. సింగిల్ ప్లేయర్ అలాగే 2 players ఎంట్రీ అయితే ఉంటుంది కుబేరా ఫ్యాంటసీ యాప్లో. సో నా ఛానల్లో మీకు ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి దీనికి సంబంధించినవి. మీరు దీంట్లోకి వెళ్ళి చూసి ఆ వీడియోస్ చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైతే ఫ్రీగా టీమ్స్ ఆడాలనుకుంటున్నారో ఒక 2 యాప్స్ అయితే మీకు చెప్తాను. దాంట్లో ఆడుకోండి ఫ్రీగా. అమౌంట్ ఏం పే చేయవలసిన ఫ్రీగా ఆడుకోవచ్చు. ఫ్రీగా ఆడుకొని ఫ్రీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో విజన్ లెవెల్లో మనకి ఒక ఎంట్రీ అయితే ఉంటుంది. అంటే ఒక టీం అయితే పెట్టుకోవచ్చు ఫ్రీగా విజన్ 11. సో నెక్స్ట్ అలాగే మైఫ్యాబ్ 11లో 6 teams అయితే పెట్టుకోవచ్చు ఫ్రీగా. మీరు అమౌంట్ ఏం పే చేయవలసిన లేదు. దాంట్లో రిజిస్టర్ అయ్యి మనం డైరెక్ట్గా మనం ఫ్రీగా ఆడుకోవచ్చు. ఎవరైనా అంటే అమౌంట్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను చెప్తున్నాను. సో విజన్ లెవెల్లో ఒక టీం అయితే ఇస్తారు. అలాగే మనకి మైఫ్యాబ్లో 6 teams ఇస్తారు ఫ్రీగా. సో ఎవరైతే ఫ్రీగా ఆడాలనుకుంటున్నారో దాంట్లో రిజిస్టర్ అయ్యి ఆడుకోండి. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మన వీడియోస్లో ఉన్నాయి, మన యూట్యూబ్ వీడియోస్లో, మన ఛానల్లో. సో అవన్నీ చూసుకోండి జాగ్రత్తగా. సో ఇక్కడ దగ్గర మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు మీకు కంప్లీట్గా ఒక టీం అయితే క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఫైనల్ టీమ్ మీకు ఫైనల్ టీం అయితే నేను ఆఫ్టర్ టాస్ మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో నా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చి సాంబా ప్రెడిక్షన్ ఉంటుంది. 35 subscribers ఉంటారు. మనం రీసెంట్గా స్టార్ట్ చేసాం. సో సొంతగానే ఫ్రీగానే టీమ్స్ అండ్ ప్రెడిక్షన్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మన ప్రెడిక్షన్లో జాయిన్ అవ్వండి. సో టాస్ పడిన తర్వాత మీకు ఫ్రీ టీమ్స్ అలాగే ఎవరైతే మ్యాచ్కి వెళ్తారో అనేది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను టాస్ పడిన తర్వాత. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ దాకా అయితే మీకు క్లియర్గా ఉందా? ఇప్పుడు మీకు ఒక ఫ్యాంటసీ టీమ్ క్రియేట్ చేసి చూపిస్తాను. సో మీకు అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ దాకా అర్థమైంది అనుకున్నాను నేను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డ్రీమ్ లెవెల్లో ఒక టీము అయితే క్రియేట్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ నుంచి క్లియర్గా జాగ్రత్తగా వినండి. టీం అయితే ఒక ఫ్యాన్సీ టీమ్ క్రియేట్ చేసి చూపిస్తాను. సో మన కేపర్స్లో వచ్చేసి కేఎల్ రాహుల్, నిఖిలేష్ పురాన్, డికాక్, ధోని. అలాగే బ్యాటర్స్లో గాయక్వాడ్, శివన్ దుబే, రవీంద్ర, అలాగే రహానే, దీపక్ కూడా, బదోని. ఇక్కడ ఆల్రౌండర్స్లో వచ్చేసి జడేజా, స్టోనిస్, కునాల్ పాండ్యా, మొయిన్ అలీ. బౌలర్స్లో వచ్చేసి పతిరానా, బదోని, ఎం రహమాన్, దీపక్ చాహరు, ఠాగూరు, అలాగే హెన్రీ, దేశ్పాండే, సో ఎం ఖాన్. ఈ విధంగా ఉన్నారు. సో ఇప్పుడైతే మనం ఒక టీం అయితే క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఉన్న 4 కీపర్స్లో కూడా బెస్ట్ కీపర్సే, బెస్ట్ బ్యాట్స్మెన్సే. సో ఇందులో మనకి బెస్ట్గా అంటే కొంచెం సేఫ్గా వెళ్తే కనుక కేఎల్ రాహుల్ అండ్ పురాను. సో నేనైతే ప్రజెంట్ వీళ్ళిద్దరితో వెళ్తున్నాను. సో డికాక్ని ట్రై చేస్తా అంటే ట్రై చేసుకోండి. లేదు నేను 2 openers ఎందుకు అనుకొని వికెట్స్ ఎర్లీగా పడవచ్చు అనే అవకాశం ఉంది కాబట్టి నేను కేఎల్ రాహుల్ని ఒకరినే తీసుకున్నాను. మీరు డికాక్ని కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో నేను ధోనికి ఛాన్సెస్ తక్కువ వస్తున్నాయి. సో అంత ఛాన్సెస్ రావట్లేదు కాబట్టి ఈ మ్యాచ్కి అయితే నేను ధోనిని స్కిప్ చేస్తున్నాను. కేఎల్ రాహుల్ అండ్ పురాన్తో వెళ్తున్నాను. సో బ్యాటర్స్లో వచ్చేసి మనకి ఇక్కడ కంపల్సరీగా తీసుకోవాల్సిన పిక్స్ అయితే శివన్ దుబేని కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఒక మ్యాచ్ మనకి ఫెయిల్ అవ్వడం జరిగింది. రీసెంట్గా చాలా మ్యాచ్లు ఆడడం జరిగింది కాబట్టి మంచి మిడిల్ ఆర్డర్లో మంచి బ్యాట్స్మెన్ శివన్ దుబే. కంపల్సరీ సేఫ్ సైడ్ వెళ్ళండి, శివన్ దుబేని పిక్ చేసుకోండి. సో గైక్వాడ్ కూడా ఓపెనింగ్ వస్తే కనుక మంచి స్టార్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గైక్వాడ్ కూడా కంపల్సరీ పిక్ చేసుకోండి.
రవీంద్రని ప్రజెంట్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను. అంత మంచి ఫామ్లో అయితే లేడు రవీంద్ర. సో అందుకే నేనైతే స్కిప్ చేయడం జరుగుతుంది. మీరు కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రహానా ఓపెనర్ వస్తే ఆడుతున్నాడు, 1 డౌన్ వస్తే అంత ఎఫెక్టివ్గా లేడు. ఒకవేళ ఓపెనర్ వస్తే కనుక కంపల్సరీ తీసుకోండి. సో నేను ప్రజెంట్ అయితే కనుక రహానా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఓపెనర్స్ వస్తే కనుక ఇద్దరు ఆడతారు కాబట్టి నేనైతే రవీంద్రని స్కిప్ చేసి రహానాని తీసుకుంటున్నాను. సో ఇక్కడ చెన్నై నుంచి 3 తీసుకున్నాను. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు కాబట్టి సో ఇక్కడ బ్యాటర్స్లో ఇంకా మనకి దీపక్ కూడా బదోని ఉన్నాడు. కావాలంటే మీరు పిక్ చేసుకోండి. నేనైతే ప్రజెంట్ అయితే స్కిప్ చేస్తున్నాను, మీరు కావాలంటే తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రౌండర్స్లో మనకి జడేజా, స్టోనిస్, కునాల్ పాండ్యా, మోయిన్ అలీ ఉన్నారు. సో ఇందులో జడేజా కంపల్సరీ తీసుకోవాల్సిన ప్లేయరు. సో స్టోనిస్ బౌలింగ్ చేస్తే మనకి 6th బాల్ ఆప్షను స్టోనిస్ అనేవాడు. సో బౌలింగ్ వచ్చే అవకాశం ఉంటే కనుక కంపల్సరీగా స్టోనిస్ని పిక్ చేసుకోండి. లేదు అనుకుంటే కునాల్ పాండ్యాతో వెళ్ళండి. సో లాస్ట్ మ్యాచ్లో మనకి కునాల్ పాండ్యా వికెట్స్ అయితే తీయడం జరిగింది, ఒక మంచి ఫామ్లో అయితే ఉండడం జరిగింది కాబట్టి సో నేనైతే ప్రజెంట్ రిస్కీగానే వెళ్తున్నాను. సో కునాల్ పాండ్యాని పిక్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి బౌలర్స్లో మనకి కంపల్సరీగా తీసుకోవాల్సిన బౌలర్స్ పతిరానా కంపల్సరీ తీసుకోండి. సో రహమాన్ కూడా కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లక్నో నుంచి బదోని అంత ఎఫెక్టివ్గా లేడు. నేను కునాల్ పాండ్యాని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ బదోని స్కిప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీపక్ చార్ అంత ఎఫెక్టివ్గా లేడు, నేనైతే స్కిప్ చేస్తున్నాను. ఠాగూర్ పర్వాలేదు, అంత ఎఫెక్టివ్గా లేడు, బట్ ఈ మ్యాచ్లో అయితే నేనైతే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ చెన్నై నుంచి 2 బౌలర్స్ తీసుకున్నాను కాబట్టి సో లక్నో నుంచి ఒక ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటున్నాను. సో దేశపాండే కూడా ఒక మంచి ఫామ్లో అయితే ఉన్నాడు, తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నేనైతే ఈ మ్యాచ్లో అయితే స్కిప్ చేస్తున్నాను. సో ఆల్రెడీ 2 బౌలర్స్ని తీసుకున్నాం కాబట్టి చెన్నై నుంచి ఫేస్ బౌలర్స్. సో అందుకే నేను దేశపాండేని స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ లక్నో నుంచి హెన్రీ ఉన్నాడు. సో హెన్రీని ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎం ఖాన్ కూడా మనకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తున్నాడు ఒక్కోసారి. ఒకవేళ ఉండే అవకాశం ఉంటే తీసుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే బ్యాటింగ్ ఆడి మనకి మినిమం ఒక 20 runs అయినా కొడుతున్నాడు బ్యాటింగ్ ఛాన్స్ వస్తే. సో బౌలింగ్ కూడా ఎఫెక్టివ్ లేకపోయినా మనకి రెండిట్లు గీజ్ అవుతారు కాబట్టి ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్లో ఆప్షన్ ఉంటే కనుక తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేనైతే తీసుకోవట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఆల్రౌండర్స్ నుంచే ఇంకా నేను స్టోనిస్ని కూడా తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మీరు చూడండి, నేను కేపర్స్లో ఇక్కడ కేఎల్ రాహుల్ అండ్ పురాణ్ తీసుకున్నాను. సో చెన్నై నుంచి ఓపెనర్లో అలాగే ఓపెనింగ్ రహానా అండ్ గైక్వాడ్ వస్తే ఓపెనర్లు, లేదు అంటే కనుక రవీంద్రని తీసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ గైక్వాడ్ రహానా తీసుకున్నాను. అలాగే మిడిల్ ఆర్డర్ మనకి శివన్ దుబే, లో ఆర్డర్లో మనకి జడేజా ఆల్రౌండర్ కాబట్టి కంపల్సరీ జడేజాని పిక్ చేసుకున్నాను. సో స్టోనిస్ అనేది మనకి ఒకవేళ ఎవరికి వికెట్స్ పడకపోతే 6th బాల్ ఆప్షన్ కాబట్టి నేనైతే ట్రై చేస్తున్నాను. ప్రజెంట్ స్టోనిస్ అండ్ కునాల్ పాండ్యాతో వెళ్తున్నాను. సో బౌలింగ్లో అయితే నేనైతే పతిరానా, ఎం రహమాన్ కంపల్సరీగా తీసుకోవాల్సిన పిక్స్. సో ఇద్దరితో వెళ్తున్నాను. ఫైనల్గా మనకి రిస్కీ పిక్ ఇక్కడ ఠాగూర్ అయితే తీసుకోవడం జరిగింది బౌలర్స్లో. సో ఫైనల్గా నేను ఇక్కడ చెన్నై నుంచి 6 మెంబర్స్ అలాగే లక్నో నుంచి 5 మెంబర్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనం కెప్టెన్, వైస్ కెప్టెన్ సెలెక్ట్ చేస్తాం. కెప్టెన్ అనేది నేను చెన్నై ఫస్ట్ బౌలింగ్ వస్తే కనుక నేనైతే జడేజాతో వెళ్దాం అనుకుంటున్నాను కెప్టెన్. సో లాస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫామ్ అయితే చేశాడు. సో జడేజా కెప్టెన్ పెట్టి గైక్వాడ్ని వైస్ కెప్టెన్ పెడుతున్నాను ప్రజెంట్. సో ఇదైతే నా ఫైనల్ టీం అయితే కాదు, నా ఫైనల్ టీం టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు అక్కడికి వెళ్తే నా ఫైనల్ టీం అనేది నేను ఆఫ్టర్ టాస్ మీకు నా ఫైనల్ టీము అలాగే మ్యాచ్ ప్రిడిక్షన్ కూడా చెప్పడం జరుగుతుంది నా టెలిగ్రామ్ ఛానల్లో, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ దాకా అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ అయితే ఏమైనా ఉంటే అడగండి, నాకైతే కామెంట్ చేయండి, నేనైతే 100% మీకు రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గ్యాస్. సో మీ సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ దాకా అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఉంటాను ఫ్రెండ్స్.